హాయ్ వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ఈ రోజు నాతో పాటు ఉన్నారు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ అనురాధ గారు. హాయ్ అనురాధ గారు. హాయ్ కీర్తి. అనురాధ గారు, నేను ఒక న్యూస్ మీతో ఈరోజు షేర్ చేసుకోవాలి. రీసెంట్గా నేను ట్రైన్ ట్రావెల్ చేశాను అనమాట. అయితే ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ వారి నైట్ క్రీమ్ ఫ్యామిలీ అంతా నేను కూర్చున్న భోగి వెనకాల యూస్ చేయడం నేను చూసానండి నా కల్లారా. అంటే నైట్ రొటీన్ కదా అది. పడుకునే ముందు మంచిగా ముద్దుగా అందులో తీసుకొని పెట్టుకొని ఎంత డెడికేటెడ్గా అయితే వాళ్ళ మధ్యలోకి వెళ్ళి గుర్తుపట్టారు ఆబ్వియస్ గా నన్ను. వాళ్ళ మధ్యలోకి వెళ్ళి కూర్చొని వాళ్ళతో మాట్లాడారు, సంభాషించారు. ఏంటి ప్రోడక్ట్, ఎందుకు యూజ్ చేస్తున్నారు. అఫ్ కోర్స్ వాళ్ళకు కూడా తెలుసు అనుకోండి నేను ప్రమోట్ చేస్తున్నానని చెప్పి. మీకు నచ్చిందా నిజంగానే, మేము చెప్పిన మాటలన్నీ నిజమే అనిపించిందా అంటే, ఏదేమైనా కానీ మా ఇంట్లో నుంచి వచ్చేటప్పుడు మాత్రం, ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు మాత్రం ఇది మర్చిపోం మేడం, ఎడిక్ట్ అయిపోయాం అని అన్నారు. సో నిజంగా అది మీరు నాకు అప్పుడు అర్థమైందా హీరోయిక్ ప్రోడక్ట్ అని ఎందుకు అంటారా దీన్ని అని చెప్పి. సో మీకు కూడా చాలా మంది కస్టమర్స్ చాలా మంది మన కస్టమర్స్లో అసలు చెప్తూ ఉంటారు. అంటే మేము ట్రావెలింగ్లో వెళ్ళేటప్పుడు కూడా మేము క్యారీ చేస్తామండి. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దానికి మాకు వరంగల్ నుంచి ఒకసారి కాల్ వచ్చినుండే. లైక్ ఎలా అంటే, నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానండి, మొన్నటి వరకు మా ఇంట్లో ఉండాలి హైదరాబాద్, అప్పుడు తీసుకున్నాను. సో అన్ఎక్స్పెక్టెడ్ మదర్ వాళ్ళ ఇంటికి వచ్చాను, క్రీమ్ మర్చిపోయి వచ్చాను. సో నాకు వరంగల్ ఎలా పంపిస్తారని కూడా ఫోన్స్ వచ్చాయి. సో వీ హ్యావ్ హోమ్ డెలివరీ అని చెప్పి పంపించాము. బట్ అది మిస్ అయ్యి ఒకవేళ వెళ్ళినా కూడా లైక్ అంటే ఏదో మిస్ అయిపోయాము అన్న ఫీలింగ్లో ఖచ్చితంగా ఉంటున్నారు కస్టమర్స్. ఎందుకంటే లైక్ దే ఆర్ గోయింగ్ టు మిస్ దట్ చామ్నెస్. స్పెషల్లీ మనం ఎవరి దగ్గరికి వెళ్ళినప్పుడు, ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఆ చామ్నెస్ కోసమే కదా ఇంత ట్రై చేసేది. సో ఒకవేళ మిస్ అయ్యి వెళ్ళినా కూడా, వాళ్ళ ఇంట్లో మర్చిపోయి వెళ్ళినా కూడా, ఓన్లీ ఫర్ దట్ 1 or 2 days ఆల్సో దే విల్ బి ఆర్డరింగ్ ది ప్రోడక్ట్ టు అస్. అర్జెంట్ బేసిస్ మీద పంపించండి, మేము మర్చిపోయి వచ్చాము అనేసి. అంత ఎడిక్షన్ చేయడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. అది ఎడిక్షన్ కాదు. ఇట్స్ ఎలా అంటే లైక్ వాళ్ళకు ఏదైతే ఇన్ని సంవత్సరాల నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, లైక్ ఏదైనా ఇప్పుడు ఏదైనా ఫేషియల్కి వెళ్ళారు లేదా ఏదైనా ట్రీట్మెంట్ వెళ్ళారు అంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ దేర్ ఎక్స్పెక్టేషన్. అంటే మన స్కిన్ బాగా అవ్వాలి, నలుగురు మెచ్చుకొని చూసేటట్టుగా ఉండాలి, బాగుండాలని. సో దే ఆర్ సాటిస్ఫైడ్ విత్ ఆ ప్రోడక్ట్, ఎస్పెషల్లీ ఫర్ నైట్ క్రీమ్. సో అది ఎక్కడైనా వెళ్ళినప్పుడు మిస్ అయ్యారంటే డెఫినెట్గా వాళ్ళు చాలా ఫీల్ అవుతారు కస్టమర్స్. సో దాట్స్ ద రీజన్ లైక్ యాజ్ వీ సైడ్ లైక్ ఇట్స్ అవర్ హీరో ప్రోడక్ట్. ఆ హీరో ప్రోడక్ట్ అనడానికి కూడా రీజన్ అనమాట. కస్టమర్స్ ఎక్కడ పోయినా దీన్ని మిస్ అవుతారు. ఒకవేళ మర్చిపోయి ఈవెన్ అదర్ కంట్రీస్ వెళ్ళినా కూడా లైక్ చెప్తుంటారు మాకు, అంటే మా వాళ్ళు వస్తున్నారండి, కొంచెం వాళ్ళ చేత పంపించేయండి, ఎలాగైనా మీరు పంపించాలి, మిస్ చేయొద్దు, లేదంటే మళ్ళీ 15 days వరకు ఎవరు ఉండరు మాకు అక్కడ నుంచి వచ్చేవాళ్ళు అని. సో ఇట్స్ బికాస్ ఆఫ్ ప్యూర్లీ గోస్ టు ది క్రెడిట్ ఆఫ్ పర్ల్ బ్యూటీ ఎండి అండి, రామ్మోహన్ గారు. లైక్ ఫ్రమ్ ది స్టార్టింగ్ చూస్తున్నాం మేము, ఫ్రమ్ లాస్ట్ 17 years వీఆర్ ఇన్ ది ఇండస్ట్రీ. 17 years నుంచి కూడా ఒక కాన్స్టెంట్గా ఒక ప్రోడక్ట్ ఇంత సక్సెస్ఫుల్ అయ్యేసి ఇంతమందికి, అంటే ఇట్స్ నాట్ అబౌట్ ఏజ్. అంటే ఒక టీనేజ్ నుంచి మొదలుకుంటే 50s 60s ఇయర్స్లో ఉన్న వాళ్ళు కూడా కాన్ఫిడెంట్గా, అంటే అందరికీ చెప్తూ వాడుతున్నారు. లైక్ అంటే మేము ఇంత బాగుంది స్కిన్ ఏంటి అంటే పర్ల్ క్రీమ్ అనేది అర్థమైపోతుంది. సో అంత బాగా అవ్వడానికి రీజన్ మా ఎండి గారండి. ఆయన తీసుకున్న కృషి కానివ్వండి, ఆ ఇంగ్రీడియంట్స్ పికప్ కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా పర్టికులర్గా కేర్ తీసుకొని మేము ఇంత దూరం ప్రయాణం చేసి ఇంత సక్సెస్ఫుల్. ఇప్పుడు మీరు చెప్పింది అలా ఎవరో మన ప్రోడక్ట్ అక్కడ వాడుతున్నారు అని తెలిసినప్పుడు లైక్ ఆ ఫీల్ అనేది చాలా బాగుంటుంది. అంటే నాకే అనిపించింది మాకు అసలు గూస్ బంప్స్ వస్తున్నాయి. ఎందుకంటే మేము చూస్తుంటాం, కస్టమర్స్ చెప్తుంటారు, బట్ మనకు తెలిసిన వాళ్ళు కూడా అలా ఫేస్ అయ్యారు అనుకున్నప్పుడు లైక్ వీ ఫీల్ వెరీ హ్యాపీ ఫర్ దిస్. ఇంకో పాయింట్ ఇక్కడ నేను ఏం యాడ్ చేయాలనుకుంటున్నానంటే, వాళ్ళతో నేను మాట్లాడినప్పుడు ఏ ప్రోడక్ట్ అన్నా ఇప్పుడు 3 fingers పెట్టుకోవాలి అప్పుడే అంత అప్లై చేయాలి. 3 fingers పెట్టుకుంటే ఇంకా బికాస్ తొందరగా అయిపోతుంది కదా. ఎవరైనా ఇప్పుడు మన ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ ప్రోడక్ట్ మాత్రం ఇంతే పెట్టుకోవాలని స్పెసిఫిక్ చేస్తారు. మీరు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కూడా స్పెసిఫై చేస్తారు. వాళ్ళు అదే అంటున్నారు, ఏదైనా అంత పెట్టుకోవాలంటారండి. ఇదేమో మనకి మినిమం 1-2 months అయితే ఈజీగా వచ్చేస్తుంది. మేము ఇచ్చేది 100 grams క్రీమ్ అండి ఇది, అండ్ దిస్ కాస్ట్ 2100. ఈ కాస్ట్ కూడా ఎందుకు అంత ఎక్కువ అనేసి చాలా మంది అడుగుతారు. అంటే ఫస్ట్ టైం కొనే కస్టమర్, ఫస్ట్ టైం మా ప్రోడక్ట్ కోసం ఎవరో చెప్పారనో లేదంటే ఎక్కడో చూసి, ఇప్పుడు మన లైవ్ చూసిన వాళ్ళు ఇంకేదో కాల్ చేస్తారు, ఎంతండి అన్నప్పుడు 2100 అని చెప్తాం. ఎందుకు అంత కాస్ట్, ఏముంది ఫెయిర్ అండ్ లవ్లీ ఇది కదా, ఇది ఇంతే కదా, మీదెందుకు అంత అంటే వాడి చూడండి తెలుస్తుందని చెప్తాం. సో ఎందుకు అంటే దాంట్లో వాడే ఇంగ్రీడియంట్స్ అది అండి, దాని స్పెషాలిటీ అంతా ఇంగ్రీడియంట్స్. ఒకసారి ఇంగ్రీడియంట్స్ నుంచి స్పెసిఫై. షూర్ అండి. ఇందులో ఏంటంటే స్పెషల్గా మన స్కిన్లో లైక్ పిగ్మెంటేషన్ కానివ్వండి, అండర్ ఐ సర్కిల్స్ కానివ్వండి, వ్రింకిల్స్ కానివ్వండి, ఆర్ అన్ఈవెన్ స్కిన్ టోన్, ఇక్కడో కలర్ ఉంటుంది, ఇక్కడో కలర్ అట్లా ఉంటుంది. సో వాటికి
కావాల్సిన అంటే అవి మనకు రూట్ లెవెల్ నుంచి ఆ కాస్ట్ ఏదైతే ఉందో దాన్ని తీసేయడానికి యూజ్ అయ్యేదే ములేతి అండి. సో ఈ ములేతి అనేది ఎలా అంటే మనం క్రీమ్ ఫామ్లో ఇస్తాము. శాతవాహిని ఉంది, ములేతి ఉంది, అండ్ మంజిష్టా ఉంది. మంజిష్టా ఈజ్ ద వన్ ఆఫ్ ది హీరోయిక్ ఇంగ్రీడియంట్ అండి, స్పెషల్లీ ఇన్ ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ నైట్ క్రీమ్. సో ఎప్పుడు ఈ సాఫ్రాన్ కానివ్వండి, ఇవన్నీ ఎప్పుడైతే మనకి ఇంగ్రీడియంట్స్లో మిక్స్ అయ్యేసి అంటే కావాల్సినంత మోతాదులో, ఇప్పుడు ఏంటి అంటే ఒక ప్రోడక్ట్ ఉంది, దాంట్లో కూడా సేమ్ ఇంగ్రీడియంట్స్ ఉండొచ్చు, బట్ వన్ షుడ్ బీ హ్యావింగ్ దట్ పర్ఫెక్షన్, లైక్ ఇంగ్రీడియంట్స్ లెవెల్ ఏది ఎంత కలిపితే ఏం అవుట్పుట్ వస్తుంది అనేది ఉంటుంది. సో అందరికీ వంట చేయడం వచ్చు, బట్ వంటల్లో డిఫరెన్స్ ఉంటుంది, టేస్ట్ డిఫరెన్స్ ఉంటుంది. ఆ టేస్ట్ ఎక్కడ అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్. సో ఆ ఇంగ్రీడియంట్స్ అనేది మేము ఇన్ని ఇయర్స్ నుంచి మెయింటైన్ చేస్తూ ఆ రిజల్ట్ అనేది ఇవ్వడానికి ఇందులో ఉండే ఆ మిక్స్ అండి. లైక్ అంటే మాకంటూ ఒక పర్ఫెక్ట్ ఫార్ములేషన్ ఉంది, ఆ ఫార్ములేషన్ తోటి ఇవాళ మేము ఇంత సక్సెస్ అయ్యాము. ఎస్ సార్. సో ఫైనల్గా నా ఎక్స్పీరియన్స్ మీతో ఈరోజు షేర్ చేసుకోగలిగాను, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us. థ్యాంక్ యూ.